నిజంగా ఈ వీడియో చూడండి, ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఈ లింక్ను కూడా అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుందట. ఇది ఇన్ఫర్మేషన్ మేము చాలా కష్టపడి సేకరించున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ ప్రజల ముందు పెట్టడానికి చాలా ధైర్యంతో చాలా విషయాలకు తెగించి పెడుతున్నాం. దయచేసి ఇది అందరికీ వెళ్ళాలి. ఎందుకంటే ఇది వెళ్లకుండా అడ్డుకుందామనే జగన్ రెడ్డి గారు రిపోర్ట్లు కొట్టించడం, ఆ పైన యూట్యూబ్ కంప్లైంట్లు ఇవ్వటం, స్ట్రైకులు కూడా ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఇది షేర్, లైక్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. అన్నగారు ఇంకొక వీడియో మాట్లాడారండి, అసలు అద్భుతమైన వీడియో అండి బాబు. అది ఎంత అద్భుతం అంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అన్న ఏమంటాడు ఒకసారి చెప్తే, అబద్ధం చెప్తే అనాడే గెలిచేవాళ్ళు బా వచ్చాడండి సత్య హరిశ్చంద్రుడు నెంబర్ 2 పార్ట్ 2. అస్సలు అబద్ధమే చెప్పడంట అన్న. ఏమంటాడు చూద్దారండి. నేను అబద్ధం చెప్పను అనే మాటే ఒక అబద్ధం, తెలుసా మీకు? జగన్ అని చెప్పేది నేను అబద్ధం చెప్పను అంటున్నాడు, అదే ఒక అబద్ధం. ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా, ఆ ఒక్క రోజు నేను అధర్మం చేయని కారణంగా 1% తో 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. సరే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఒక అబద్ధం చెప్తే నా అధికారులకు వచ్చేదిట. అందరూ అన్నారట, సరే ఒక్క అబద్ధంగా చెప్పండి అని. చచ్చా నేను అసలు అబద్ధం చెప్పనండి అసలు. ఎందుకంటే అబద్ధం అనేది నా రక్తంలో లేదు. మాట తప్పను, మడం తిప్పను. కాబట్టి నాకు అధికారం పోయినా పర్లేదు, నేను అబద్ధం చెప్పనన్నాడట. ఆయనే చెప్తున్నాడు. ఇది ఎవరో విన్నవాళ్ళు చూసిన వాళ్ళు చెప్పడం కాదు, ఎప్పుడు ఆయన గురించి ఆయనే చెప్పుకుంటాడు. విశ్వసనీయత నాకు నేనే మార్గదర్శిని అంటాడు. మాట తప్పను, మడం తిప్పను అంటాడు. అబద్ధం ఆడిని అంటాడు. ఎవరన్నారంటే ఆయనే అంటాడు. ఇంకా చెప్తాడు ఏనంటే, ఈయన ఆడిన అబద్ధాలు కొన్ని ఉన్నాయి నా దగ్గర. ఆ అబద్ధాలు చూసి మీరు ఒకసారి మళ్ళీ ఇతని దగ్గరకు వచ్చి నేను అబద్ధం ఆడిననే ఇతని మాట వింటే, నిజంగా ముఖ్యమంత్రి కాబట్టి సరిపోతుంది కానండి, లేక చాలా పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయండి బాబు నాకు. అందరూ మా వాళ్ళు అంటుంటారు నోరు ధర ఎక్కువనే కొద్ది తగ్గించుకొని, కానీ ఇలాంటి పరిస్థితి చూస్తుంటే ఏం తగ్గించుకుంటామండి? ఒక అబద్ధం చెప్పిందంటే జగన్ ముఖ్యమంత్రి ఉండేవాడు, అధికారంలో జగన్ ఉండేవాడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండేవాడు. జగన్ ఒక అబద్ధం చెప్పలా, చేయలేనని చెప్పాడు. మాట మీద పాయింట్ నోట్ చేయండి. చేయలేదని చెప్పేసాడట. చేయలేనిది ఏదో కూడా చేస్తానని చెప్పలేదట. పాయింట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను మీకు కొన్ని ఆధారాలు. తాను నిలబడతాడు ఒకే ఒక అంశం మీద జగన్ అబద్ధం చెప్పలా, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాను. కానీ అధ్యక్ష నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, చెప్పండి. ఈ రోజు కూడా నాకు రిగ్రెట్ లేదు అధ్యక్ష. ఈ రోజు కూడా నేను వెనక్కి పోయి ఆ పీరియడ్ లో మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి, ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే ఈ రోజుకు నేను చెప్తాను అధ్యక్ష, నా నోట్లో నుంచి అబద్ధాలు రావనే చెప్తాను. మీరు కూడా చెప్పలేదు రావాలి. మా బటన్ రెడ్డానికి అబద్ధం చెప్పడటండి. అసలు ఇప్పుడు అతను చెప్పిన మాట అన్నాడు, ఎవరికి అర్థం అవ్వలేదు. కానీ అది దాని అర్థం ఏంటంటే, ఈ నటుడిని 2014లో ఒక అబద్ధం చెప్పబోవడంలో ఓడిపోయాడట. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత ఎవరైనా వచ్చి, బాబు జగన్ నువ్వు ఒకవేళ టైం మిషన్ ఎక్కి మళ్ళీ 2014 ఎలక్షన్ ముందుకు వెళ్ళిపోయి అప్పుడు అబద్ధం చెప్తే నువ్వు నెగ్గుతావు అంటే నువ్వు చెప్తావా అని అడిగినా కూడా నేను చెప్పనంటేటండి. బాబా ఏమన్నా పర్ఫార్మెన్స్ అండి ఇది. ఒకసారి ఆలోచించండి ఎంత లోతులో. జనాలకు అర్థం అవ్వదండి అది. అన్నది చాలా గట్టిగా ట్రై చేశాడు కానీ వీళ్ళకేం అర్థమైంది? చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. చెప్పన్నా ఏంటో ఇంపార్టెంట్? ఎందుకంటే నేను ఆ రోజు బహుశా నేను చేసిన ఆ పని వల్ల నేను అధికారంలోకి బహుశా రాకపోయి ఉండొచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష అధికారంలోకి నేను రాలేకపోయిన అధ్యక్ష, ప్రజల్లో విశ్వసనీయత అన్న జగన్ మామ నాకు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడన్నా కనీసం ఇంతన్నా సిగ్గు అనిపించదన్నా నీకు ఇంత? ఎందుకంటే నువ్వు చెప్పే అబద్ధాలని మాకు తెలుసు, నీకు తెలుసు. తెలిసినా కూడా తెలియనోడు ఎవడో ఒక అమాయకుడు 10 మంది అన్న ఉండబోతారా, వాళ్ళన్నా నమ్మకపోతారా అని నువ్వు చేసే ప్రయత్నం ఓకే మంచిదే, నువ్వు చెప్పే అబద్ధాలు. కానీ తెలిసిన వాళ్ళందరూ అసహించుకుంటారేమో. నేను ఇన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాను, అయితే ఇప్పుడు అబద్ధం ఆడలేదు అంటున్నాను,
ఈ జనాలు అందరూ మా పార్టీ మొఖం మీద ఊసేస్తారేమో అని సిగ్గు అనిపించదానా నీకు కొంచెం కూడా? ఈ బాబు ఇదేం బతుకన్నా బాబు, ఇదేం జన్మ? అది చాలా ధైర్యం ఉండాలి దానికి. అసలు ఒక అబద్ధం చెప్పి పలానాది అబద్ధం చెప్పామని ఎదుటోడికి తెలిసిపోయిందని తెలిస్తే నెల రోజులు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఉండరు, నెల రోజులు రారు. కొంతమంది అయితే పురుగుల మంది చచ్చిపోతారు, కొంతమంది ఉరేసుకుని చచ్చిపోతారు. ఇది అబద్ధం ఆడామని తెలిసిపోయిందంటే అవమానంతో. కానీ ఇదేంటి అన్న, ఇదేం దారుణం అన్న, పరాకాష్ట అన్న బాబు. నీ అబద్ధాలకి, నీ అబద్ధాల సునామీకి నమస్కారం అన్న. నీలాటోడు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికే కాదన్నా, అసలు ఏ రాష్ట్రానికి ఉండకూడదన్న, పాకిస్తాన్కి ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాని ఆక్రమించిన చూస్తున్నారు కదా. ఆ పాకిస్తాన్లో ఉన్న మంచోళ్ళు కూడా కదా, టెర్రరిస్టులు ఉంటారు కదా, ఆ టెర్రరిస్ట్ గ్రూప్కి నీలాంటి కూడా ఒక నాయకుడు అయితే సంఖ్య నాగిపోతారన్న మొత్తం టెర్రరిస్టులు. మొత్తం ప్రపంచం అంతా చాలా హ్యాపీగా ఉంటుందన్న. అంశం ఏమిటి? విశ్వసనీయత అన్న పదానికి అర్థం మాత్రం జగనే విశ్వసనీయతకు అర్థం అని చెప్పి మాత్రం ఆ మాట కూడా మళ్ళీ జగన్ అన్నే విశ్వసనీయతకి అర్థం ఎవరంటేనంటే జగన్ అన్నట. అది ఆయనే చెప్తాడు. బాబు నమస్కారాలు బాబు. ఏదైనా మాటలు వచ్చేస్తాయని భయం చెప్తున్నా. అంటారు అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, 2014, 2019 నుంచి 23 ఈ 5 సంవత్సరాలలో చెప్పిన మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసినామో అందులో 99% హామీలను చిత్తశుద్ధిగా మేనిఫెస్టోని ఒక బైబిల్ గా భావి. చాలే అన్న, చాలే. విన్నారు కదండి ఆయన మాట్లాడిన మాటలు అలాగే బ్రెయిన్లో ఉంచుకోండి. విలువలకి విశ్వసనీయతకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అట. అలాగే ఒక్క అబద్ధం చెప్తే 5 సంవత్సరాలు నువ్వు ప్రతిపక్షంలో ఉండాలని చెప్పినా కూడా నేను అబద్ధం చెప్పలేను అన్నాడట. కానీ ఒకవేళ ఆయన ప్రతిపక్షంలోకి వచ్చాక ఓడిపోయిన తర్వాత కూడా ఒకవేళ నీకు ఒక అవకాశం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి అబద్ధం చెప్తే నువ్వు గెలుస్తావు అని నీకు ఒక అవకాశం వస్తే చెప్తావా అని అడిగితే అప్పుడు కూడా నేను చెప్పను అంటాడంట. బా బా అయితే మరి ఏంటండి మీకు ఇక కొన్ని మరీ ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే ఇది హ్యాంగ్ అయిపోద్ది ఆయన చెప్పిన మాటలన్నీ పెడితేనే. కొన్ని పెట్టాను. అసలు ఏంటి ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం, మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది అబద్ధం కాదు. ఇది సిపిఎస్ రద్దు చేసావా? సిపిఎస్ రద్దు చేయకపోగా రద్దు చేయమని అడిగిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్లు చేశారు. వాళ్ళు ఒక లాంగ్ మార్చ్ అని పిలిపిస్తే వాళ్ళు ఆ లాంగ్ మార్చ్కి వెళ్లకుండా వాళ్ళ పోలీసులతో ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, రకరకాలుగా వేధించారు. సిపిఎస్ రద్దు చేయకపోగా ఉన్న జీతాలు, గతంలో ఇచ్చిన జీతాలు కూడా తగ్గించేశారు. చంద్రబాబు నాయుడు గారు ఫిట్మెంట్ 24% అంతే ఇస్తే ఆ ఫిట్మెంట్ని కూడా తగ్గించేసి సిపిఎస్ రద్దు చేయకుండా జీతాలు తగ్గించేసి మళ్ళీ పైకి చెప్పడం గవర్నమెంట్ ఉద్యోగులకు మేము జీతాలు ఎక్కించామని ప్రచారం చేయించాం. చేయలేదన్నా? చేయలేదా? సిగ్గు అనిపించట్లేదే నీకు? గవర్నమెంట్ ఉద్యోగులు అంటే వాళ్ళు ఏమన్నా గుడ్డు వెళ్ళటాడు గొలికెళ్ళటాడుకునే వాళ్ళు అనుకున్నావా? నువ్వు ఏం చెప్తే అది నమ్మేయడానికి. అబద్ధాలు చెప్పలేదా నువ్వు? ఒక్క అబద్ధం కోసం 5 సంవత్సరాలు అధికారం కోల్పోయావా నువ్వు మళ్ళీ అబద్ధాన్ని కూడా ఎంత టెక్నిక్గా చెప్తాడు జాగ్రత్తగానండి. ఆ గవర్నమెంట్ ఉద్యోగులు మన అధికారంలోకి వచ్చిన వెంటనే అనేదాకా బాగానే మాట్లాడతాడు, పూర్తిగా రాత్రి గట్టిగా ఎడతాడు. అంటే అయిపోయి అంత గట్టిగా అరుతాడంటే నిజంగానే పొడిసి లాగేస్తాడులా ఉంది అనుకోవాలి ఇప్పుడు మనం. ఇంకో వీడియో చూస్తాను రండి, ఇదేడు కూడా చూద్దాం రండి. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లులు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. ఈ డైలాగ్ యాత్రలో పెడితే బాగా హిట్ అవుతుంది అన్న. సో ఎంత గట్టిగా చూసారు అప్పుడు దాకా. రేపు పొద్దున మన అధికారంలోకి వస్తే మన ఇది వస్తే ప్రతి ఒక్కరు నేను నమ్మేస్తారు జనాలు. అప్పుడు మనం మామూలుగా అండి అసలు బట్టలు ఉన్నాయి ఒంటి మీద. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా డైలాగ్ చెప్తుంటే జగనన్న తోపు దమ్ముంటే ఆపు. కట్టించాడండి ఎవరికన్నా ఇల్లు? ఉద్యోగస్తులు ఎవరికన్నా స్థలాలు ఇచ్చాడా? కట్టించాడా? అయిపోయింది, ఇంకేం చేయడానికి లేదు. ఎలక్షన్ వస్తుంది అంటే ఇది ఒక పచ్చి అబద్ధం. అబద్ధాలు ఆడలేదు అంటాడండి బాబు జగనన్న. నాకు అదేనండి అసలు కడుపులో ఎకారం వచ్చేస్తుంది. ఎక్కడేం అబద్ధం ఆడతాడో మహానుభావుడు భయం చేస్తుంది నాకు. ఒక వీడియో ఓపెన్ చేస్తుంటే
ఈ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఆ, 3 డిఏలు పెండింగ్ లో పెట్టారు, ఆ, బకాయిలు పెండింగ్ లో పెట్టారు. ఆ. పెడితే వాళ్ళంతా కూడా ఎలా బ్రతకగలుగుతారు? అబ్బా చాలన జీతాలతో వాళ్ళందరూ కూడా బ్రతకాలి అని అంటే ఆ. వాళ్ళంతా కూడా అవినీతి చేయక తప్పని పరిస్థితులేక వాళ్ళందరినీ కూడా సాక్షాత్ ప్రభుత్వమే నెట్టేయడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నా, గట్టిగా అరుతుండు. వాళ్ళకు రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా, ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. ఏండి ప్రతి డిఏ టైంకి రాకపోవటం సరికదా. పాపం ఆ పోలీసులకు కూడానే లీవ్ ఎన్కాష్మెంట్ ఏదో అన్నారండి. ఆ డబ్బులు ఒక్కొక్కరికి కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్కే 2 లక్షల రూపాయలు బకాయి పడ్డాడట. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక కానిస్టేబుల్కి ఇవ్వాల్సిన 2 లక్షల రూపాయలు జగనన్న వాడుకున్నాడు. ఆ సొంతానికి వాడుకున్నాడా మరి దేనికి వాడాడో ఎవరికి తెలియదు. చూడండి ఆ అరుపులు, ఆ కేకలు, అతను చెప్పే అబద్ధాలు ఎంత దారుణంగా ఘోరంగా ఉన్నాయో మీరు అందరూ చూడాల్సిందండి. ఇది చూసాక మళ్ళీ జగనన్న వీడియో సరే వేస్తాను. నేను అసలు అబద్ధం చెప్పను, అబద్ధం చెప్తే నేను ప్రతిపక్షంలో ఉంటానని తెలిసినా నేను అబద్ధం చెప్పాను. స్వాతి వచ్చిలో కమలాసన్ ఎందుకు పనికొస్తాడని నీ దగ్గర ఆస్కర్ అవార్డు ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి లేకపోయింది. లేకపోతే మొట్టమొదటి ఆస్కర్ అవార్డు ఈ రాష్ట్రానికి తెచ్చే మొట్టమొదటి వ్యక్తి మా జగనన్న. అన్న 45 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చావన్నా నువ్వు. 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని పెద్ద గొంతు వేసుకుని అరిచిస్తావు. మరి 45 ఏళ్ళకి ఇచ్చావా? ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటది? అబద్ధం కదా. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ 99% నువ్వా అలా నీ మొగం సరెళ్ళి తిన్నంగా లోటస్ పాండ్లోకి తాడిపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఆ బెడ్ పక్కనే ఉంటుంది కదనా అద్దంలో చూసుకున్నావు నీ మొఖం ఒకసారి. కనీసం సిగ్గానే అనిపిస్తుందేమో నీకు. ఇన్ని అబద్ధాలు చెప్పండి. నేను అబద్ధం చెప్పట్లేదు అండి బాబు, అదెంత అబద్ధమో చూడండి. ఇవి చాలా తక్కువ అండి, ఇంకా చాలా ఉన్నాయి మా వాళ్ళ దగ్గర. ఈ బిట్లు మామూలు బిట్లు లేవు అని. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళను వీళ్ళను ఎవరిని కూడా నమ్మొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నమ్ముతాం. మొత్తం అన్ని ఎంపీ స్థానాలు 25కి 25. ఆ సినిమా కిక్ సినిమాలో ఉంటుందండి, స్వామీజీ అంటాడు మీ అన్నీ కలిపి అతని చేతులు ఎట్టండి మీకు జిల్ జిగా అలాగే ఎట్టావు నీ చేతిలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరికీ చూపించావన్నా. చెప్పాను ఏదో చెప్తావు కదా చెప్పు. ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకుందామని చెప్పి మనందరినీ కోరుతా ఉన్నా. అలాగేదన్నా అప్పుడు దాకా నెమ్మదిగానే మాడుతున్నా కదా. అవును 25కి 25 స్థానాల్లో మనం గెలుచుకుందాం. ఆ మాట ఎందుకు 25కి 25 స్థానాలు అన్న దగ్గర వైఎస్ఆర్ చేపియా ఎందుకన్నది అంటే అది కూడా ఒక సైకలాజికల్ టెక్నిక్ అండి. ప్రజలకి మనం చేస్తాము అని చెప్పిన మాట గట్టిగా చెప్పడం ద్వారా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. అది కూడా ఒక మోసమే. అరవటం అనేది అతని మేనరిజం కాదు. అది అతను ఎప్పుడు కూడా ఇలాగ అనుకుంటూ మాట్లాడటమే. ఈ గట్టిగా అరిచి చెప్పడం అనేది మాత్రం అది ఎవరో ఒక సైకలాజికల్ ఎక్స్పర్ట్ ఎవడో ఉంటాడో, సార్ మీరు చెప్పే అబద్ధం ఉంది కదా, అబద్ధాన్ని కూడా గట్టిగా అరిచి చెప్పండి. ఎర్రిపప్పలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, నమ్మేసి మీకు ఓటు గుద్దేస్తారన్నారు. మేమే ఎర్రిపప్పలం, నేను నమ్మేసాం గుద్దేశాం. అయితే తొందరగా బయటపడ్డాం అనుకోండి, అది వేరే విషయం. తర్వాత నేను మిమ్మల్ని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, 25కి 25 ఎంపీ స్థానాలు మన దగ్గరే పెట్టుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామనంటారో కాదు, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన ఎంపీలు మన దగ్గరే పెట్టుకుందాము. ఆ తర్వాత నువ్వు సంతకం పెట్టిన తర్వాత నేను మద్దతు ఇస్తాను అని చెప్పి ఆ రోజు అడుగుదామని చెప్తా ఉన్నా. అసలు బాబు నాకు ఓపిక కూడా పోతుందండి బాబు. డైలాగ్ కూడా చూసారు, వాళ్ళు చెప్పారు సంతకం పెట్టాక ఇస్తాను. బా అదే నేను ఆ యాక్టింగే నేను చెప్పేది. నేను మెచ్చుకునేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. మరి ఇప్పుడు ఎందుకు పెట్టించలేదన్నా? మరి 22 వచ్చాయి కదా మనకి. రాజ్యసభ ఎంపీలతో కలుపుకుంటే దాదాపు 30 ఉన్నాయి. ఇప్పుడు నీ చేతిలో 25 కాదు 30. ఎప్పుడన్నా కనీసం ధర్నా చేసావా? ఎప్పుడన్నా? సరే బీజేపీ పార్టీ ఇవ్వనన్నది, ఇవ్వనన్నాక సరే బీజేపీని వ్యతిరేకించావు, పోనీ మాకు ప్రత్యేక హోదా ఇస్తా అన్నది ఇవ్వలేదు కాబట్టి మేము బీజేపీని వ్యతిరేకిస్తున్నాం అన్న ఒక్క స్టేట్మెంట్ ఎప్పుడన్నా ఇచ్చావా? వాళ్ళు పెట్టిన ఏ ఒక్క బిల్లును ఇప్పుడు కొంచెం వ్యతిరేకించావా? అంటే ఇది పచ్చి అబద్ధం కదా, అబద్ధం కదా, అసహ్యం వేయట్లేదా? ఈ అబద్ధాలు విన్న ప్రజలకి మీకన్నా అసహ్యం అవుతుందా లేదా? ఇన్ని అబద్ధాలు చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొక మాట ఏదైనా చెప్తే దాన్ని నిజమని నమ్ముతున్నారంటే ఒరే మనకన్నంత కొండెర్రి పప్పలు ఇంకెవడన్నా ఉంటాడారా? అయినా ఇంకా పార్టీలో కొద్దిమంది ఉండి ఆ ఇచ్చే 10వ పరకో ఆ పేటీఎంకి
మరి దానికి ఆశపడి ఇంకా ఇన్ని అబద్ధాలను మీరు ఎంకరేజ్ చేసుకొస్తున్నారంటే మరి ఏం బతుకురా బాబు మీది? అది ఓ బతికేనా? రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. సిగ్గుపడండి జగన్ రెడ్డి గారు కాస్త. ఒకవేళ మీరు అన్న అబద్ధాలు చెప్పేశారు కదా, కనీసం సిగ్గుతోటి అన్నను కనీసం కామ్గానే ఉండండి సార్. నేను అబద్ధం చెప్పను, నేను అబద్ధం చెప్తే ఓడిపోతానని తెలిసినా నేను నిజమే చెప్తాను. నాకు ఒకవేళ టైం మిషన్లో వెనక్కి వెళ్ళి చెప్తే గెలుస్తానని కూడా నేను నిజమే ఏంటంటే బాబు డైలాగులు? ఏం డైలాగులు అండి ఇదేంటి? ఇది ఏమన్నా చెరుపుతూ చెరిగిపోయా? ఇది అంతా డిజిటల్ యుగం. మీరు మాట్లాడిన ప్రతిదీ రికార్డెడ్, మీరు మాట్లాడిన ప్రతి అబద్ధం ఉంది ఇక్కడ. అయినా సిగ్గు లేకుండా నేను అబద్ధాలు చెప్పలేదంటారు ఏంటండి? అయినా మిమ్మల్ని నమ్మి ఆ 10 మంది అసలు ఎలా నమ్ముతున్నారండి బాబు? అలా ఇక ముష్టోళ్ళు అయితే తప్ప మిమ్మల్ని ఎవరిని నమ్మడండి. ఎందుకంటే 30 రూపాయల కోసం ఆశపడేవాళ్ళు. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 2,50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఒకటన్నా ఫిల్ చేశారా? ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఒక్క జనవరి 1న ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? కోచింగ్ తీసుకున్న పిల్లలు, ప్రిపేర్ అవుతున్న పిల్లలు వాళ్ళందరూ అలా కళ్ళు కాసేలా చూస్తున్నారు తప్ప ఒక్కటి రిలీజ్ చేశారా? ఒక్కటి. అలాంటి మీరు అబద్ధం ఆడని సత్య హరిశ్చంద్రుడా? మరి ఇప్పుడు హరిశ్చంద్రుడు ఎవరైతేనే? మీరు హరిశ్చంద్రుడు అయితే హరిశ్చంద్రుడు ఎవరో? జగన్మోహన్ రెడ్డి అతను.